అందరికీ నమస్కారం అండి. మన దైఫై ఇంటీరియర్ ఈరోజు టాపిక్ వచ్చేసి బిఫోర్ ఇంటీరియర్ ప్రాజెక్ట్ అవేర్నెస్ వీడియో అండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మన డిఫైన్ యువర్ నీడ్స్ అండ్ లైఫ్ స్టైల్ అండి. మన ఇంటీరియర్ స్పేస్లో మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం ఇంటీరియర్ ప్లానింగ్ చేసుకోవాలండి. అండ్ గూగుల్లో కానీ పింట్రెస్ట్లో చూసిన ఏవైతే ఉంటాయో డిజైన్స్ అవి మనం ఇందులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయకూడదండి, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ సెట్ క్లియర్ బడ్జెట్ అనేది మన ఇంటీరియర్ ప్లానింగ్ తగ్గట్టుగా ఏదైతే మనం ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఉన్నాయో దాని తగ్గట్టుగా బడ్జెట్ కూడా మనం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్ ద రైట్ ఇంటీరియర్ పార్ట్నర్ అండి. మీ ప్లానింగ్ ఏవైతే ఉన్నాయో ఇంటీరియర్ రిక్వైర్మెంట్ వాటిని వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మీ యొక్క రిక్వైర్మెంట్ ఏ విధంగా ఎంత విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా మీరు దాన్ని చూసి మీరు వాళ్ళని చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మన ఫోర్త్ వన్ వచ్చేసి మన స్పేస్ అండి. స్పేస్ ప్లానింగ్ ఇంటీరియర్ అండి. మన స్పేస్లో ఎంతైతే ఇంటీరియర్ ప్లానింగ్ అనేది ఏదైతే ఇంప్లిమెంట్ ఎగ్జాక్ట్లీ బాగుంటుందో దానినే యూనిటీగా ఉన్నదాన్ని మనం చూస్ చేసుకోవాలండి. మెటీరియల్ క్వాలిటీ మ్యాటర్స్ అండి. ఫిఫ్త్ వన్ అయితే మీకు ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ప్లైవుడ్లో వచ్చేసి BWP A1 గ్రేడా, అండ్ వచ్చేసి హార్డ్వేర్లో వచ్చేసి ఏ బ్రాండెడ్ యూజ్ చేస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వచ్చేసి డిజైన్ అండ్ ప్రిఫరెన్స్ అండి. మీకు మీ ఇంటీరియర్ ప్లానింగ్లో ఆ డిజైన్స్ కానీ ఆ యొక్క కలర్ థీమ్ కూడా చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంటీరియర్ వాల్ ఈ కలర్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి, చాలా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ టైమ్ లైన్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఇది వచ్చేసి టైమ్ లైన్ అనేది మీ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ ప్లానింగ్ తగ్గట్టుగా ఎంత టైం లైన్లో జరుగుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఏంటిది అనేది ముందుగా మీరు దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. ట్రాన్స్పరెన్సీ ఇన్ కొటేషన్ అండి. కొటేషన్ కూడా మీకు ఎంత ట్రాన్స్పరెన్సీకి వచ్చింది, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు కొటేషన్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అండ్ వచ్చేసి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వారంటీ అండి. మీకు ఆఫ్టర్ వర్క్ తర్వాత మీకు ఎంత అది మీరు తీసుకొచ్చిన మీ ఏదైతే ఇంటీరియర్ మెటీరియల్ కానివ్వండి అండ్ మీ యొక్క ఇంటీరియర్ పార్ట్నరు కానివ్వండి, మీకు తర్వాత ఏ విధంగా మీకు వారంటీ క్లెయిమ్ చేస్తున్నారు అండ్ సర్వీస్ ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. లీగల్ టెక్నికల్ కంప్లైంట్స్ అండి. మీరు ఒక బాండ్ పేపర్ మీద మీ యొక్క అగ్రిమెంట్ అనేది చేసుకొని మీరు ఇంటీరియర్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుందండి. దట్స్ ఆల్ అండి. ఇదే మీకు ముందుగా చెప్పవలసింది. సో ఇవి మీరు చూస్ చేసుకొని ఇంటీరియర్ స్టార్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందండి.